ఎప్పుడు ఇంట్లో పనులని అలానే ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం అని బాగా విసుకెత్తిపోయిందండి రాజ్కుమార్ అయితే. అందుకని చెప్పేసి ప్రశాంతంగా ఒక రిలీఫ్గా ఇవ్వాలని చెప్పేసి రాజ్కుమార్ సరదాగా విజయవాడ సిటీ అంతా కాసేపు తిప్పి, తర్వాత మీరంతా చూశారు కదా అక్కడ షవర్మా తినడం, తర్వాత టిఫిన్ చేయడం, తర్వాత వచ్చేసేమో చల్లగా తాగడం, తర్వాత ఇంకా అలానే రాజ్కుమార్కి చెప్పులు కూడా తినడానికి వచ్చాం రాజు దయ వల్ల. ఇప్పుడు తిన్నావా? నేను ఎప్పుడు తిన్నా, ఫస్ట్ టైం నేను తిన్నా. తమ్లేను ఉండిపోవాల. ఒకటి అన్న షవర్మా. షవర్మా నేనే చూస్తాయి వెళ్తాను. మరి ఇంకేం కావాలి చెప్పి, ఏం కావాలి మరి ముందుగానే? మైనస్ శాఖ మామూలుగా రావట్లేదు కదా. ఓకేనండి, రాజ్కుమార్ ఎప్పుడు సిటీలో కొత్త వెరైటీలు ఎప్పుడు తినలేదు. అందుకని చెప్పేసి ఈరోజు మామూలు పులకాలు అది తిందాం అనుకుంటే బాగా అది పీస్ షవర్మా అంట, అదే రొట్టెలో కలిపి చిన్న ముక్కలు చేసి ఇస్తున్నారు, ఫ్రై చేసి టేస్ట్ చేస్తాం అనేసరికి తీసుకొచ్చా. ఒక పీసు 90 రూపాయలు అంట, సగం చేసింది. సరే షవర్మా అయితే ఒకటి తీసుకొని 2 పీసులు చేసి ఇచ్చాను, టేస్ట్ చేద్దాం ఎలాగుందో. అట్టుంది బాగుందా? టమాటా సాస్ వేసుకో. ఇది పేపరు పైకి నెట్టాలన్న. ఎట్టుంది? ఉప్మా దోశ తింటావా? విజయవాడలోనే కొంచెం కొత్త తాగాలన్నా తినాలన్నా ఏమైంది కానీ వీళ్ళు బడే అనుకుంటారు అనుకోని దాని మాత్రం నాకు కాదు తాగేసింది మొత్తం. సరే తాగి బయలుదేరుతా మరి. చెప్పులు కూడా తీసుకున్నావుగా, ఇంటికి పోయినా చూపిద్దాంలే, సరేనా?
ఈరోజు అంతా కాంబో ప్యాక్ కొట్టేసింది రాజీ. సరే బయలుదేరదాంపా, పిల్లలు ఎడుతారు. బయలుదేరదాం. రాజీ ఏంది ఈరోజు మొహాటంగా ఉంది, సిగ్గుపడుతుంది. ఏంది పిల్లలకి జిలేబీనో తీసుకున్నావా? సమోసా పిల్లలకి మేము తీసుకుంది, నీకు కాదు. అయ్యో ఇది ఒక వంక. సరే వెళ్దాం పదండి. ఇంకా విజయవాడ గిఫ్ట్గా ఉంటుందని అలానే నేను కూడా చెప్పులు తీసుకున్నాను. నా ఫ్రాక్స్ మీరు గమనించలేదు, మొత్తం ఇప్పుడు ఒక లేరు, ఒక దారం మందమే ఉన్నమాట కింద. అంటే చెప్పులు అంతగా అరిగిపోయినాయి అని చెప్పేసి నేను కూడా తీసుకుంటే ఒక పనిలో పని అయిపోతుందని తీసుకున్నాను. చెప్పులు మాత్రం రాజకుమారి చాలా బాగున్నాయి, చీప్ అండ్ బెస్ట్. ఇవ్వండి. బాగా ఛార్జింగ్ కూడా లేదే. ఫ్రాక్స్లోనే బెల్ట్ వచ్చినాయి, ఏమన్నాయి. బాగున్నాయి కదా సుహాసిని, ఎలా ఉన్నాయి? నాకేం తీసుకోలేదు డాడీ, అన్నీ మమ్మీకి తీసుకున్నావు. మమ్మీ మీకోసం అన్నీ సాక్రిఫైస్ చేసుకొని చూసుకుంటుంది. ఏదో 1 గంట 2 గంటలు అలా మీ మమ్మీ హ్యాపీనెస్ కోసం తీసుకెళ్ళా. ఓకేనా సుహాసిని? అధికముగా చేయగలవు. సమోసా తినిపో. తాతయ్య, నానమ్మ, అబ్బాయ అందరు తింటున్నారుగా. తినిపో సమోసా, తినిపో. సమోసాలను జిలేబీ తీసుకొచ్చి తినిపో.